ఇది బిగ్ బాస్ కింగ్డమ్ అనే టాస్క్ లైవ్లో జరుగుతుంది. దానికి సంబంధించిన ఫస్ట్ ప్రోమో వచ్చింది. దాని గురించి మన అనాలిసిస్ చెప్పుకునే అంత సినిమా ఏం లేదు. అలాగే లైవ్లో ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సెకండ్ ప్రోమో వచ్చింది. సో కొద్దిగా దాని గురించి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. కొన్ని సీన్లు జరిగినాయి, కొన్ని గొడవలు జరిగినాయి, కొన్ని ఫౌల్స్ జరిగినాయి. సో మనం వాటి గురించి మాట్లాడుకోవచ్చు. దో మనం జడ్జి చేయకపోయినా తప్ప రైటా అని చెప్పి ఎగ్జాక్ట్గా ఇంకో ఈ పాయింట్ వెళ్ళి తప్పు అని చెప్పకపోయినా అట్లీస్ట్ మనం మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అయితే కల్పించారు. కాబట్టి లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనాలిసిస్. సోషల్ మీడియాలో తనుజ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. దానికి సంబంధించిన ఓటింగ్ అనాలిసిస్ చేశాను. దాన్ని ఒకసారి చూడండి. అలాగే నాకు వచ్చిన ఈమెయిల్స్ కానీ లేదంటే మీరు పెట్టిన కామెంట్స్ కానీ చూశాను. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏంటి, ఎందుకు కళ్యాణ్ టాప్ ప్లేస్లో ఉన్నాడు, సో ఓటింగ్లో అంటే ఆ సైట్ సరిగ్గా పనిచేయట్లేదు, మన హిస్టరీ మొత్తం డిలీట్ చేసుకొని మళ్ళీ ఓటేయచ్చు. ఇది ఎప్పుడో ఇంతకుముందు ఉండేది, ఒక సీజన్ బ్యాక్ ఉండేది ఇలాంటి ఆప్షను. బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో మరి లీక్ అయినట్టుంది సంథింగ్. బట్ నేనేం చెప్తానంటే, ఓకే నాకు ఈ ఒక నైట్కి వదిలేయండి, మన ఇన్ఫర్మేషన్ తెప్పిస్తా, ట్రై చేస్తాను రియల్ టైం ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. రేపు నేను ఓటింగ్ అనాలిసిస్ చెప్పేటప్పుడు మీ పాయింట్స్ ప్లస్ రియల్ టైంలో ఓటింగ్ ఎలా ఉంది అని రెండు కలిపి చెప్తా, సరేనా? సో ప్రజెంట్ అయితే మాత్రం అది ఓకే. ఒకవేళ తనుజ గారు సెకండ్ ఉన్నా నేను ఒక లాజిక్ చెప్పాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. నేను అది జస్ట్ మామూలుగా చెప్పలేదు, కొంచెం వేరే వాళ్ళతో అందరితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఏంటని చూసి కొన్ని గ్రూప్స్లో డిస్కషన్లో చూసే చెప్పాను. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం అలా ఉంది పరిస్థితి. 1-2% అటు ఇటు ఉన్నా ఏం కాదు. సో అది చూడండి. రేపు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వారం మొత్తం ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ వారం అలాంటి వారమే. సో చూసిన తర్వాత రేపు మాట్లాడదాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ప్రోమోకి వచ్చేద్దాం. లైవ్ ప్లస్ ప్రోమో. దానికి లైవ్లో విపరీతంగా కట్స్ చేసేస్తున్నారు. అబ్బా విపరీతంగా నాకైతే చిర్రెత్తుకు వచ్చింది. ఇప్పుడు నామినేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూపించకుండా అటు ఇటు కెమెరాలు తిప్పుతారు. టాస్క్ జరుగుతున్నప్పుడు ఆ టాస్క్ చూపకుండా అటు ఇటు కెమెరాలు తిప్పుతారు. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి సస్పెన్స్వి, అవి కట్ చేశారంటే ఒక అర్థం ఉంది. ఈ లైవ్లో ఏం కట్ చేశారు తెలుసా? ఈ బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్ డిస్క్రిప్షన్ కట్ చేశారు, టాస్క్ ఎక్స్ప్లెనేషన్ కట్ చేశారు. ఇంకెందుకు చూడాలి లైవ్ నాకు అర్థం కావట్లేదు. టాస్క్ ఏంటో అర్థం కాకుండా టాస్క్ ఎక్స్ప్లెనేషన్ వినకుండా ఏది బొమ్మలు చూడాలా, తోలు బొమ్మలు ఆట చూడాలా? బిగ్ బాస్ టీం కొద్దిగైనా అసలు కామన్ సెన్స్ ఉంటుందా? ఎందుకు మేము అంత టైం బిగ్ బాస్ ఆడియన్స్గా కానీ ఫ్యాన్స్గా కానీ అంత టైం స్పెండ్ చేసి వేరే పనుల నుండి మానుకొని లైవ్ చూస్తూ ఉంటారు చాలామంది. పిచ్చోళ్ళు వాళ్ళు ఏమన్నా టాస్క్ డిస్క్రిప్షన్ కట్ చేసి టాస్క్ వేస్తే వాళ్ళకి ఏమర్థమైద్ది ఏంటో? సింపుల్ డిస్క్రిప్షన్ అంటే మీరు ఏమనుకోవచ్చు, ఏముంది 4 కమాండర్ 4 ప్రజలు కాదు, అక్కడ ఏదో సంథింగ్ ఉంది. అది చూస్తుంటే అర్థం మనం డీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూర్చొని 1-2 సస్పెన్స్లు ఓకే, 1-2 పాయింట్స్ నేను నామినేషన్ కూడా మధ్య మధ్యలో పాయింట్స్ కట్ చేశారు ఓకే. బట్ మరీ ఇలాగా డిస్క్రిప్షన్ కూడా కట్ చేసేస్తే ఇంకెందుకు చూడాలి? దాంతో కదా ఆధారపడి ఉంటుంది. అదంతా చూసే విధానం మొత్తం మారిపోద్ది కదా లైవ్. ఇది మాత్రం డిసప్పాయింటింగ్ ఉంది. ఇంతకుముందు లేనేలాగా డిస్క్రిప్షన్స్ కట్ చేశారు, ఇప్పుడు ఏంటి కొత్తగా స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. లైవ్ చూస్తే ఖచ్చితంగా నా పాయింట్ ఏకీభవిస్తారు. ఎనీవే ఈ వీడియో లైక్ చేసి చూడండి. చాలామంది చూస్తున్నారు. అబ్బా కొత్త యూజర్స్ అయితే వస్తున్నారు. లాస్ట్ వీక్ 2 lakhs వ్యూవర్స్ మన ఛానల్ చూసింది. ఏవైతే 70,000 80,000 వీడియోలు కూడా ఉన్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అనాలిసిస్లను నచ్చితే మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. సంజనా గారి వర్సెస్ రీతు ఎవరు తప్పు అని ప్రోమో ప్రకారం మీరు అనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. నాకు ఒక పాయింట్ ఉంది, చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను. సో ఈ వారం మొత్తం ఏంటంటే టాస్కులు మొత్తం మోగిస్తారు. ఇది ఇమ్యూనిటీ టాస్క్. బిగ్ బాస్ కింగ్డమ్ అనేది ఇమ్యూనిటీ టాస్క్. ఇందులో గెలిచిన వాళ్ళకి ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో లేదా నలుగురికో ఇవ్వచ్చు. ముగ్గురికి ఇవ్వచ్చులేండి, మ్యాక్సిమం. నలుగురికి ఇవ్వరు కానీ 10 మంది ఉంటారు కదా నామినేషన్లో, ముగ్గురికి ఇస్తారేమో, నలుగురికి ఇవ్వరు. కానీ పైగా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఉండదు. లాస్ట్ వీక్ డబుల్ అయింది కాబట్టి అస్సలు డబుల్ ఎలిమినేషన్ ఉండదు, సింగిలే ఉంటుంది. కాబట్టి ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ముగ్గురికి ఇమ్యూనిటీ ఇవ్వడం కోసం ఈ వారం మొత్తం టాస్క్లు పెట్టి ఆ ముగ్గురిని వడబోస్తారనమాట. దాని తర్వాత ఇందులో బాగా ఆడిన వాళ్ళని ఎయిదర్ ఆ ముగ్గురునో ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళనో లేదంటే బాగా ఆడిన వాళ్ళని ఒక 5 తీసుకొని వాళ్ళతో మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఆడిపించి వాళ్ళలో ఒకరిని కెప్టెన్ చేస్తారు. ఇదే ప్లాన్ అనుకుంటున్నా. ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే మనకి లైవ్లో దాని ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా చూపించలేదు కాబట్టి. నెక్స్ట్ ఇందులో ఒక రాజు, 2 రాన్లు, అది బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు వాళ్ళని. సో వీళ్ళు రాజు రాన్లు అయ్యారంటే వీళ్ళ పొజిషన్ కొంచెం మంచిగా ఉంటుంది. వీళ్ళు ఇమ్యూనిటీకి చాలా దగ్గరగా ఉన్నట్టు నేను అర్థం చేసుకుంటున్నా. అంటే ఇమ్యూనిటీ టాస్క్ జరిగినప్పుడు వీళ్ళు కొంచెం డైరెక్ట్గా క్వాలిఫై అవ్వటమో, ఒక స్టెప్ ముందుకెళ్ళి క్వాలిఫై అవ్వటమో వీళ్ళకి డైరెక్ట్ ఉంటుంది. బిగ్ బాస్ అవకాశం వీళ్ళకి కనిపించాడు. నెక్స్ట్ ఇంకా 8 మంది మిగిలారు.
ఆ 8 మందిని నలుగురు ప్రజల కింద, నలుగురు కమాండర్స్ కింద డివైడ్ చేయమన్నాడు. ఇది ప్రోమో 1 ప్లస్ లైవ్లో చూసుకొని అర్థం చేసుకోవటమే. సో నలుగురు కమాండర్స్ని సెలెక్ట్ చేసుకోమంటే వీళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసి నలుగురు కమాండర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ నలుగురు కమాండర్స్ కూడా వీళ్ళకి కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది నాకు తెలిసి, సామాన్య ప్రజలతో పోల్చుకుంటే. ఇమ్యూనిటీ టాస్క్కి వీళ్ళు కూడా ఒక అడుగు ముందు ఉండొచ్చు. అందరికన్నా అంటే రేసులోంచి అవుట్ అనుకున్న వాళ్ళు ఎవరంటే ప్రజలే. ప్రజలకి కొంచెం ఇమ్యూనిటీ టాస్క్కి దూరంలో ఉంటారు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బిగ్ బాస్ డిస్క్రిప్షన్ మనం చెప్పుకుంటే మనకు క్లియర్గా అర్థమయ్యేది. సో దాని ప్రకారం ఎవరికి ఇమ్యూనిటీ అవసరమో లేదంటే ఎవరికి కెప్టెన్సీ అవసరమో వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఎవరు వీళ్ళకి ఈజీ అవుతారో అలాగా. ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, తను సెలెక్ట్ చేసుకోమని బతిలాడుతున్నాడు. ఏం చెప్తాం ఏంటి, మీరు ఆల్రెడీ మొన్నే కదండి అయ్యారు, ఇంక అవుతానే ఉంటారంటే 2 సార్లు అయితే 3సారి అవ్వకూడదని లేదు కదండి అని అంటున్నాడు క్యూట్గా. క్యూట్ బాయ్, బాగుంది. ఎందుకన్నా నువ్వు నుంచొని మన నామినేషన్ ఏంటి అని చెప్పి నామినేషన్ నేర్చుకోకుండా ఈ ఇమ్యూనిటీల కోసం పాకులాడుతున్నావు, బాధగా ఉందన్నా. ప్రతిరోజు ప్రతి వారం మండే ట్యూస్డే నీ గురించి ఇలాంటి చెప్పి నాకు నోరు నొప్పి వస్తుందన్న. నేను నెగిటివ్ అయిపోతుందన్న మీ ఫ్యాన్స్ ముందు. ఏందన్నా నువ్వు ఇమాన్యుల్ పట్టుకొని సాగొడతావు అని చెప్పి ఏం చేయమంటారు? మంచి ప్లేయరే వేస్ట్ అయిపోతుంది అన్నది బాధ అంతే. ఏమైనా మాకు పర్సనల్ కక్షలు ఉంటాయా, లేదంటే నేను జబర్దస్త్ ఇంకో టీం లీడర్నా, ఆయనకైనా పోటీ ఉందా? సరే, సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే రాజురాణి కమాండర్స్కి ఎక్కువ, ఒక్క నిమిషం అండి, ఏదో రాసి కొడికిలికినట్టు అయ్యే రాసుకున్నానండి. రాజురాణికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది, ప్రజలకు కొంచెం తక్కువ అవకాశం ఉంటుందని. ఇందులో కూడా మళ్ళీ అక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రాజు 2 రాణులకు ఒక టాస్క్, లేదంటే 2 రాణి మధ్యలో ఒక టాస్క్, అంటే ఒక రాణి వచ్చేటట్టు. నెక్స్ట్ నలుగురు కమాండర్స్ మధ్యలోంచి 2 కమాండర్స్ వచ్చేటట్టు, అలా ఫిల్టర్స్ చేసి ప్రజల్లోంచి ఒకళ్ళు వచ్చేటట్టు అలా పెడతారేమో అని చెప్పి అనుకున్నా. బట్ సెకండ్ ప్రోమో వచ్చింది. సెకండ్ ప్రోమో వచ్చాక ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వీళ్ళు ఎలా, ఇంకోటి చెప్పాలయ్యా, క్రింజ్గా అనిపిస్తుందా బ్రో అంటే క్రింజ్గా కొద్దిగా అనిపిస్తుంది బ్రో. వీళ్ళు వచ్చిరాని గ్రాంధికోలో ఏదో మాట్లాడటానికి సగం గ్రాంధికో, సగం నార్మల్ తెలుగు, సగం ఇంగ్లీషు అన్నీ మిక్స్ చేసి కొడుతుంటే అలా అనిపిస్తుంది. వద్దు, మనకి రాని ఎందుకు ట్రై చేస్తారు? మామూలుగా మాట్లాడండి. మహారాణులు వారు, ఆవిడ పేరేంటి, దేవి దివ్య, రాణి రీతు అని చెప్పి మీరు పుష్కలంగా ఈ పేర్లతో పిలిపించుకోండి అన్నట్టు విధంగా చెప్తుంటారు. దేవి దివ్య గారికి నచ్చలా. దేవి దివ్య ఏంటి, దేవి దివ్య నేను కూడా రానియే, నా క్యారెక్టర్ తగ్గితే నొప్పుకోను అంటది ఆవిడేమంటది, రీతు ఇది కనిపెట్టింది. అరే దేవి దివ్య అంటే డీడీరా, రాణి రీతు అంటే ఆర్ఆర్ రా, వీడాడు రాజా పవన్ అంటే ఆర్పీరా, అమ్మో ఆర్పీ అంటే ఎక్కడో కనెక్ట్ అయిపోతుంది. ఆర్పీ కాదు ఆర్కేరా, అమ్మో ఆర్కే అంటే ఇంకా దారుణంగా కనెక్ట్ అవుతుంది. అలా అనలేదు కానీ మనసులో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వస్తుంటే వద్దులే మనకి ఎందుకు సైలెంట్గా ఉందని చెప్పి తప్పుకొద్దు లైవ్లో. సో అలా కొద్దిగా క్రింజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇది క్రింజ్ కాకుండా కాపాడే ధీరుడు, వీరుడు, సూర్యుడు ఒకే ఒకడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? అది ఇమాన్యుల్ ఒక్కడే దీన్ని క్రింజ్ అవ్వకుండా కామెడీగా చేయగలిగే మగాడు. సో తను అలాంటి చెయ్యాలి అంటే మరి మంచి పొజిషన్లో ఉండాలా అంటే అవసరం లేదు. ఇమాన్యుల్కి ప్రజల్లో ఉన్న రాణించగలడు, కమాండర్స్లో ఉన్న రాణించగలడు, రాజుగైనా రాణించగలడు, ఎక్కడైనా రాణించగలడు. ఇది ఇమాన్యుల్ బలం. సో దీన్ని కాంబినేషన్లో సెట్ చేశారు ఈ టాస్క్ని. ఒకటి వీళ్ళకి కామెడీ చేసుకుంటా సరదాగా నడిపించే బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్, దాని లోపల టాస్కుల మీద టాస్కులు, లోపల ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్కులు, ఫిల్టరేషన్లు. సో ఈ వారం టాస్కులు మొత్తం మోగబోతుంది. నెక్స్ట్ వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే 2 కమాండర్స్ని బలవంతులుగా ఎవరైతే బలంగా ఉన్నారో కాపలా కాసేవాళ్ళు ఆ విధంగా 2 సెలెక్ట్ చేసుకున్నారంట. వాళ్ళు ఎవరంటే నిఖిల్ అండ్ డేమన్ సెలెక్ట్ చేసుకున్నారు. బలం, శక్తి, రాజ్యాన్ని కాపాడటంలో యూజ్ అవుతారు అని చెప్పి. ఇది దేవి దివ్య గారు అంటే రాణి దివ్య గారు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ రీతు, నెక్స్ట్ 2 కమాండర్స్ సంజన గారు అండ్ తనుజ గారిని అనౌన్స్ చేశారు. వీళ్ళు తెలివి చురుగ్గా ఉంటారని చెప్పి ఎంపిక చేశాము అని చెప్పారు. మిగతా 4 ప్రజలు ఎవరు, భరణి గారు, నెక్స్ట్ గౌరవ్, ఇమాన్యుల్, సుమన్ అన్న, వీళ్ళు ప్రజలు. సో ఇక్కడితో ఇది అయిపోయింది. ప్రజలకు బయట మంచాలు వేశారు, వాళ్ళు బయట పడుకోవాలి, లోపల పడుకోవాలి. సో కొంచెం వేరియేషన్ కూడా ఉంది, బయట వండుకోవాలి, అలాంటి వేరియేషన్స్ కూడా ఉంటాయి. దీని తర్వాత వచ్చింది సెకండ్ ప్రోమో. బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేశారంటే మీలో ఒకరు కమాండర్స్లో మీలో ఒకరు మీ స్థానాన్ని రిస్క్లో పెట్టి ప్రజల్లో ఒకరితో పోటీపడి వాళ్ళతో పోరాడి ఒకరితో ఆ ప్లేస్ మార్చుకోవాలన్నమాట. సో వాళ్ళతో పోరాడాల్సి ఉంటుంది. మీరు దానికన్నా ముందు మీరు ముందుగా పరీక్షను ఎదుర్కోవాలి. అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోటీ పడాలి అని చెప్పి. సో కమాండర్స్ పొజిషన్స్కి ఒక రోల్ ఉంది. మనకి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటి అంటే కొంచెం దగ్గరగా ఉండొచ్చు, ఇమ్యూనిటీ టాస్క్కి వాళ్ళ దగ్గరగా ఉండొచ్చు. అందుకోసం చెప్పి మరీ రాజు రాణి ఎంపిక చేస్తే అది అయ్యేది కాదు కదా అని చెప్పి ఒక ఛాన్స్ ప్రజలకు కూడా ఒక ఛాన్స్ ఇస్తారు. ప్రజలతో ఒక ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి కమాండర్ అవ్వచ్చు.
కాకపోతే ఇక్కడ ఉన్న కమాండర్తో ఒకరితో ఆడి ఆ ప్లేస్ని రీప్లేస్ చేయాలి. కానీ ఏ కమాండర్తో ఆడాలి అన్నది ఎలా డిసైడ్ చేస్తారంటే దానికి ఒక టాస్క్. సో ఈ నలుగురికి కలిపి ఒక టాస్క్ పెట్టారు. అక్కడ బాల్స్ పెట్టారు, ట్రైల్లో బ్యాస్కెట్లు పెట్టారు. బ్యాగ్ వేసుకుంటే ఆ బ్యాస్కెట్లు వేసుకోవాలి. వేసిన తర్వాత బజర్ స్టార్ట్ అయింది. వివిధ రౌండ్స్లో జరిగిద్ది నాకు తెలిసి. ఆ బాల్స్ అన్ని ఒకరి దాంట్లో ఒకళ్ళు వేసుకుంటూ ఉండాలి. ఏ రౌండ్లో రౌండ్ మూసేసరికి ఎవరి బ్యాస్కెట్లు అయితే తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు ఈ గేమ్లోంచి పక్క తప్పుకుంటారు. అంటే వాళ్ళు సేఫ్, వాళ్ళ కమాండర్ జాబ్ వాళ్ళు సేఫ్. అలా 3 రౌండ్లు జరిగితే లాస్ట్కి 2 మిగులుతారు. వాళ్ళిద్దరిలో ఎవరికి తక్కువ వస్తాయో వాళ్ళు సేఫ్ అవుతారు. ఎవరి బాస్కెట్లో ఎక్కువ బాల్స్ ఉంటాయో ఆ పర్సన్ ప్రజల్లోంచి ఒక పర్సన్తో పోరాడాల్సి ఉంటుంది. మళ్ళీ ప్రజల్లోంచి ఏ పర్సన్తో పోరాడాలి అన్నది మళ్ళీ క్వశ్చన్ మార్క్. మరి ఆ నలుగురు ప్రజలకి మళ్ళీ ఒక టాస్క్ పెట్టి అందులోంచి ప్రజల్ని తీసి ఇస్తారా, లేదంటే ఆ నలుగురిలోంచి మీరు మ్యూచువల్గా డిస్కస్ చేసుకొని ఒక ఎంపిక చేసుకోండి అంటారా అన్నది ఇంపార్టెంట్. కానీ ప్రజలకి టాస్క్ పెడితే బాగుంటుంది భయ్యా. ఎందుకంటే ఇమ్మాన్యుయల్, భరణి గారు, నెక్స్ట్ గౌరవ్ గట్టిగా ఉంటుంది. సోమన్ కొంచెం అడ్డీ సరే వీరు ముగ్గురు మాత్రం గట్టి కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో అది అలా వచ్చిన తర్వాత కమాండర్స్ ఇది అవుతారు, షిఫ్ట్ అవుతారు. అలా ఎన్నిసార్లు చేస్తారు ఈ షిఫ్టింగ్ అన్నది చూడాలి. మరి 2-3 సార్లు చేస్తారు, ఏం చేస్తారని చెప్పి. ఇప్పుడు ఈ టాస్క్లో ఈ బాల్స్ వేసుకునే టాస్క్ సంచాలకుగా ఎవరంటే రీతు. ఒకరి మీద ఒకరు వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇందులో స్ట్రాటజికల్గా కూడా ప్లే చేయొచ్చు, కానీ స్ట్రాటజీలు అనేవి 1 రౌండ్ 2 రౌండ్లకి పనికి వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరితో పోరాడాల్సిందే. ఇప్పుడు తనుజ గారు, నిఖిల్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఏదో అనుకున్నారు అనుకోండి, మిగతా తీసేద్దాం. చివరికి వచ్చేవాడికి తనుజ, నిఖిల్ మిగులుతారు. అంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ నన్ను టార్గెట్ చేయకు, నేను టార్గెట్ చేయను అనుకుంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతారంటే మిగతా వాళ్ళకి బ్యాండ్ అయినట్టే కదా. సో ఇది ఇండివిజువల్గా ఎవరికాళ్ళు ఆడుకోవాల్సిందే. ఇది మిగిలిపోయే వాళ్ళు ఓడిపోయినట్టు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ సేఫ్ అయినట్టు గుర్తుంచుకోండి. నేను కొద్దిగా మళ్ళీ ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజింగ్ ఒక లైన్ చెప్తే, ఇక్కడ తనుజ డీమన్ వాళ్ళు ఒకరికొకరు వేసుకుంటా ఉన్నారు. సో అక్కడ డీమన్ బయటికి వెళ్ళాడు. సో తనుజ ఏమంటుందంటే అవుట్ అంటే రీతు నువ్వు తోసావు, నువ్వు నెట్టావు. ఆయన అంటే లేదు వాడంతటా వాడే వెళ్ళాడు అంట. అది సరిగ్గా కనిపించలేదు, మన ఎపిసోడ్ చూసాక అర్థమైంది, లైవ్ చూసాక అర్థమైంది అని చెప్పచ్చు కదా అంటే లేదు భయ్య, లైవ్లో లేదు. నాకైతే పెద్ద కోపం వచ్చి ఒక స్టేటస్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు చూడరు, కానీ నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం కోసం పెట్టా. సో నేను అట్లేదు వాడే వెళ్ళారన్నారు. ఇది యాక్చువల్గా ఫౌలు. ఇందులోంచి బయటికి వెళ్ళిపోగానే అవుట్ అని అనడానికి లేదు. ఎందుకంటే ఈ గేమ్లో అలా కొంచెం ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళడం ఓకే, సంచాలకు ముందే క్లియర్గా చెప్పాలి ఇలాంటివన్నీ. నెక్స్ట్ సంజన గారి వర్సెస్ నిఖిల్ జరుగుతూ ఉంది. మీరు ప్రోమో కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సంజన గారు ఏం చేస్తారంటే బాస్కెట్ మొత్తం తీసి బాల్స్ అన్నీ వంపేస్తూ ఉంటారు. ఇది స్ట్రాటజీనా ఫౌలా అంటే భయ్యా కళ్ళు మూసుకొని చెప్తాను భయ్యా, కళ్ళు తెరిచి చూసిన తర్వాత కళ్ళు మూసుకొని చెప్తాను భయ్యా, అది ఫౌలే అలా చేయటం. క్లియరే. ఇంక దాని గురించి మనం ఇది ప్రోమోను కదా జడ్జ్ చేయడం అంటే జడ్జ్ చేయొచ్చు. క్లియర్గా తీసుకొని మొత్తం బాల్స్ అన్ని పంపేస్తూ ఉన్నారు. నిఖిల్ అంటాడు చూడండి కింద పడేస్తున్నారు బాల్స్ అన్ని అని చెప్పి. గౌరవ్ కూడా లాంగ్ షాట్లో కనిపిస్తుంది, గౌరవ్ చేయలాగా గౌరవ్ కూడా చెప్తూ ఉంటాడు అనమాట. సో లాంగ్ షాట్లో కనిపిస్తూ ఉంటుంది, బట్ రీతు చూడలేదు ఇది, తను వంపేయటం. సో ఆ విధంగా ఆవిడ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇది ఫౌలు. సో ఇక్కడ తనను అవుట్ చేసేసి ఈ రౌండ్లో ఉంచేయచ్చు, మిగతా ముగ్గురికి పెట్టి అందులోంచి ఒకళ్ళు తప్పుకునేలా చేయొచ్చు. కానీ చేశారంటే చేయనట్టుంది ఈ రౌండ్, ఆవిడ చూడలేదు కాబట్టి చేయనట్టుంది. దాని తర్వాత నిఖిల్ ప్లస్ సంజన గారు ఆడుతున్నప్పుడు నిఖిల్ బయటికి వెళ్ళిపోతాడు. సో ఇందాక డీమన్ బయటికి వెళ్ళిపోయాడు ప్రోమో ప్రకారం, ఇప్పుడు నిఖిల్ బయటికి వెళ్ళిపోతాడు. భరణి గారు అన్నీ అవుట్ అంటారు. రీతు నిఖిల్ 1 more ఛాన్స్ అంతే నీకు, ఇంకా నువ్వు అవుట్ అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది. ఒక ఛాన్స్ అంటే మనిషికి 2 ఛాన్సులు, 2 వార్నింగ్లు అన్నట్టు. దాని తర్వాత డెమాన్ పడిపోతాడు. పడిపోగానే నిఖిల్ అవుట్ అయ్యాడు కదా అని చెప్పి డెమాన్ అంటే రీతి ఏమిటంటే ఫస్ట్ వార్నింగ్ అనుకోండి అంటది. ఇక్కడ తనుజ ఫస్ట్ వార్నింగ్ కాదు సెకండ్ వార్నింగ్ అని చెప్పి ఇక్కడ చెప్పింది. ఇక్కడే క్లారిటీ తీసుకుంటే బాగుండేది. 2 వార్నింగ్లకి పంపించేయాలా లేదంటే 3 వార్నింగ్లు ఇస్తానా అన్నది. రీతు సర్లే తర్వాత చూసుకుందాం అని చెప్పి వదిలేసి ఉండొచ్చు. రీతు కొంచెం ఫేవరబుల్గా అంటే అన్ఫెయిర్గా చేస్తుందంటే చేసే అవకాశాలు గట్టిగానే ఉంటాయి. అది 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 వస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరికి, ఇంకా తప్పదు. అది అంటే తప్పదంటే నేను పట్టించుకునేది కాదు, పట్టించుకుంటా కాదు, ఇప్పుడు కాదు, ప్రోమోలో కాదు, మొత్తం చూసిన తర్వాత. దాని తర్వాత డెమాన్ పడిపోతాడు. పడిపోగానే నిఖిల్ అవుట్ అయ్యాడు కదా అనగానే అదే ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ చెప్పే కదా. దాని తర్వాత నిఖిల్ ఏం చేస్తాడు, లైన్ దాటి బాల్ తీసుకుంటాడు. ఇందులో గేమ్ ఆడలేదు కదా, జస్ట్ బాల్ తీసుకోవడమే కదా. అయినా సరే ఆవిడ దాన్ని ఫౌల్గానే కన్సిడర్ చేసి డెమాన్ ఈవెన్ పాయింట్ అవుట్ చేస్తారన్నమాట చేత్తో. ఇంకో నిఖిల్ బయటికి వెళ్ళాడంటే రీతు నిఖిల్ నువ్వు బాల్ వేయడానికి వీల్లేదు, ప్లీజ్ గో అవుట్ అండ్ సిట్ అంటారు. మరి దీనికన్నారా ఇంకోటి ఏదైనా కట్ చేసి పెట్టాడా ఏంటో తెలియదు కానీ సో మొత్తానికి ఇంకో ఫౌల్ చేసి కట్టి అనగానే తనుజ వాడు ఎందుకు వెళ్ళలేదు, వాడు ఎందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పి అడిగారు అనమాట. ఎందుకు బాల్ వేయడానికి వీలు లేదు అని చెప్పి. సో అనగానే రీతు 2 times వెళ్ళాడు, ఒకసారి స్టెప్ వేసాడు, ఇంకోసారి మొత్తం వెళ్ళిపోయాడు. సో స్టెప్ వేసిన కూడా కన్సిడర్ చేశారు. ఒకసారి మొత్తం వెళ్ళిపోయాడు, ఇంకోసారి స్టెప్ వేసాడు అనగానే తనుజ అంటే డీమన్ కూడా 2 times వెళ్ళాడు, డెమాన్ కూడా 2 times వెళ్ళాడు అనగా నిఖిల్ కూడా నోరు కలుపుతాడు. డెమాన్ కూడా వెళ్ళాడు అని చెప్పి అక్కడ కొంచెం కాసేపు డిస్కషన్ జరిగి ఉండొచ్చు. దాని తర్వాత 3 అంటే 4 members ఆడుతున్నారు. అయితే
ఆడండి అని. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే తనుజ గారు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు నిఖిల్ గాని. నిఖిల్ సైలెంట్ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకే కదా ఫెచ్చింగ్. అప్పుడు ఒక కాంపిటీషన్ తగ్గిపోయింది. వీళ్ళు ముగ్గురు ఈ రౌండ్లో ఉంటారు. ఒకవేళ తనకు తక్కువ వస్తే తిని చక్కగా పక్కన కూర్చోవచ్చు. నెక్స్ట్ రౌండ్కి తను యాడ్ అవుతారు. కానీ ఎందుకు స్టాండ్ తీసుకున్నారో అర్థం కాలేదు. ఏమైనా డీల్ చేసుకున్నారా, నా దాంట్లో వేద్దని అన్నారా, ఏంటి అన్నది తెలియదు. అందుకోసం స్టాండ్ తీసుకున్నారా లేదంటే నిజాయితీగా స్టాండ్ తీసుకున్నారా అన్నది మనం చూడాలి. ఇక్కడ 4 మెంబర్స్ అనగానే వీళ్ళు ముగ్గురు ఓకే అంటారు. కానీ సంజన గారు ఓకే అంటారు. సంజన గారు ఏమంటారు, ఈ హ్యావ్ టు రిమూవ్ హిమ్, తీసేయాలి. ఎందుకంటే ఆవిడ సైడ్ నుంచి ఆవిడ కరెక్ట్ కదా, ఆవిడకి ఫెయిర్ ఛాన్స్. చక్కగా పక్కనుంటే కాంపిటీషన్ తగ్గిద్ది, తనకు ఒక ఛాన్స్ ఉంటుంది. రీతు, సంజన గారు మీరు నాకు చెప్పనవసరం లేదు, నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి. రీతు కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా, యారగెంట్గా, యారగెంట్ అంటే కొంచెం పదం అయిపోద్దాం కానీ కొంచెం ఓవర్గా మాట్లాడిందంటే మాట్లాడింది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవి కానీ. మీరు గేమ్ ఆడండి, గేమ్ ఆడకుండా ముచ్చట్లు పెట్టడం లాగే ఉంది అని చెప్పి అన్నారు. ఫస్ట్ ట్రిగ్గరింగ్ పాయింట్ రీతు నుంచి వచ్చింది మాటల్లో. ఇది పాయింట్ గుర్తు చేసుకోవాలి. ఆవిడ ముచ్చట్లే పెట్టిద్దా, మూల నుంచి నిద్దా, బాల్ వేయకుండా సైలెంట్గా చేతులు కట్టుకుని నుంచి నిద్దా అన్నది ఆవిడ ఇష్టం, ఆవిడ గేము. ఇప్పుడు నేను వెళ్ళి ఒక దాంట్లో బాస్కెట్ వేసాను అనుకోండి, వాడు వచ్చి తిరిగేస్తాడు. నేను ఎందుకు, నా దగ్గర బాల్స్ తక్కువ ఉండేలా చూసుకోవాలి రౌండ్ అయ్యేపటికి. నేను ఏది ముచ్చట్లు పెట్టని గొడవ పడిని ఏదో చేయని, అది నా స్ట్రాటజీ కదా. ఆవిడ చక్కగా ఆవిడ స్ట్రాటజీ ఆడుతుంది. ముందు చేసింది ఫౌలు. నేను 2 డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఆవిడ ముచ్చట్లు పెట్టుకొని కార్నర్లో ఉండిపోయారు అనుకుంటే అది ఆవిడ స్ట్రాటజీ, గేమ్ స్ట్రాటజీ. దాన్ని ఈవిడ క్రిటిసైజ్ చేశారు. ఆవిడ కోపం ఆటలో తప్పులేదు. నేనేం ఆడుతున్నానో నాకు తెలుసు రీతు అని చెప్పి. ఇంకో ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటుందంటే ఆవిడ టాస్క్ ఆడట్లేదని 2-3 రోజులు వస్తుంది. నేను గౌరవ్ కూడా చాలాసేపు నామినేషన్ పాయింట్లో రేస్ చేశాడు. రీతు అంటే మరి నేనేం చేయాలో మీరు చెప్పొద్దు, నాకు తెలుసు అని. ఎందుకు చెప్పొద్దు? మీరు సంచాలక్, మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటే యాజ్ అ ప్లేయర్గా తనకి క్వశ్చన్ చేసే రైట్ ఉంది మీ డెసిషన్ మీద. మీరు వాళ్ళ ఆటది ఫౌల్ చేస్తే క్వశ్చన్ చేసే రైట్ ఉంది, కానీ స్ట్రాటజికల్గా వాళ్ళు ఏది చేసినా దాన్ని మీరు క్వశ్చన్ చేయలేరు, దాన్ని మీరు క్రిటిసైజ్ చేయలేరు. అది డిఫరెన్స్ రీతుకి. సంజన గారు మీరు కావాల్సిన మనిషిని సేవ్ చేస్తున్నారు అంటే యాజ్ పర్ దీన్ని చూసుకుంటే 2వ వార్నింగ్ అవుట్ అనుకుంటే మరి డెమాన్ అవుట్ చేయాలి. డెమాన్ అవుట్ చేయడం ఇష్టం లేక యాక్చువల్గా అయితే డెమాన్ని అవుట్ చేసేయాలి, మరి నిఖిల్ని అవుట్ చేసేయాలి. కానీ చేయలేక ఉంచారని అనుకోవాలి కదా. ఆవిడ పక్కన వాళ్ళకి అది అన్ఫేర్ అని కదా అనిపిస్తుంది. సో మీరు కావాల్సిన మనిషిని సేవ్ చేస్తున్నారని ఆవిడ కనిపించడం తప్పలేదు కదా. ఆవిడ అనింది రీతు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే అని చెప్పండి. ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కాదు, డెమాన్ పవన్ మాత్రమే అంటే ఇవి నిఖిల్ కూడా కలిపేసుకుంటుంది. సంజన గారు బీ ఫెయిర్ రీతు అన్నారు. మరి సంజన గారు నిఖిల్ అన్నారేమో. నిఖిల్ అంటే కనుక తిన మాటలు మళ్ళీ వ్యాలిడ్ అవుతాయి. రీతు అవును, గేమ్ ఆడకుండా పక్కన నుంచొని వాళ్ళని వీళ్ళని అంటాం ఫెయిర్. ఎన్ని అనవసరమైన మాటలు, ఓవర్ మాటలు. సో అనవసరంగా అన్నారు అనిపించింది. నెక్స్ట్ సంజన గారు గేమ్ ఆడలేదా, గేమ్ ఆడకుండా నా దగ్గర 7 బాల్స్ పడ్డాయా అంటే వెళ్ళి ఆవిడ ఉద్దేశం ఏంటంటే వెళ్ళి వాళ్ళకేయటం వీళ్ళకేయటం వేస్తాను కదా, తినకు కూడా పడ్డాయి అన్నట్టు. రీతి ఏమంటే గేమ్ ఆడితే 7 పడవు అని చెప్పి దాన్ని ఒక నెగిటివ్ పాయింట్లో చెప్తూ ఉంటారు. సంజన గారు నా స్ట్రాటజీ నాది రీతు అంటే ఆడకుండా ఉన్నారు ముచ్చట్లు పెట్టారు కదా, దానికోసం నా స్ట్రాటజీ నాది రీతు నాకు ఆవిడ ఫ్రస్ట్రేట్ అయిపోయారు. రీతు నేను సంచాలకుగా తీసుకోవాలి డెసిషన్ మరి నాది కదా అని చెప్పి. డెసిషన్ తీసుకోవచ్చు, ప్లేయర్గా క్వశ్చన్ చేసే రైట్ ఉంది. క్వశ్చన్ చేయకుండా ఇంకా కళ్ళు మూసుకొని ఓకే అని అనలేరు కదా. వాళ్ళకి ఛాన్సెస్ గట్టి వాళ్ళు మీరు ఎన్నిసార్లు క్వశ్చన్ చేయలేదు, మీరు ఎన్నిసార్లు ఆర్గ్యూ చేయలేదు యాజ్ అ ప్లేయర్గా చెప్పగానే వదిలేశారేంటి, వదలరు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏదో వర్డ్ యూస్ చేశారు, విసుక్కుంటున్నా అన్నారు, ఏదో అన్నారు సంజన గారు. విసుక్కుంటున్నా నా స్ట్రాటజీ కోసం మాట్లాడటానికి నీకేం హక్కు ఉంది అని చెప్పి. విసుక్కుంటున్నావు ఆటలాడటం లేదు, విసుక్కుంటున్నావు ఆటలాడటం లేదు అని చెప్పి నువ్వు ఎవరు? ఆఫ్టర్ ఆల్ నా స్ట్రాటజీని క్వశ్చన్ చేయడానికి నువ్వు ఎవరు అని చెప్పి ఇది కొంచెం గట్టిగా అన్నారు. ఇది రాంగ్. సంజన గారిలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఇదే. ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత వర్డ్స్ లూజ్ అయిపోతారు, అది ఆవిడకి నెగిటివ్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి అట్లాగే చేస్తారు. అక్కడ దాకా కరెక్ట్గానే ఉన్నారు ఆవిడ. ఆ ఫౌల్ అఫ్కోర్స్ ఫౌల్ రాంగ్, మాటల్లో చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ అనొచ్చా ఎవరినైనా సరే? అది ఎంత డిగ్రేడింగ్ అనిపిస్తుంది. ఇక్కడ లూజ్ అయిపోతూ ఉంటారు. ఇదే చెప్తాడు ఇమాన్యుయల్, నువ్వు కొన్ని మాటలు వేస్తావు దెబ్బకి ఏమైపోతుంది అంటే మొత్తం తప్పంతా నీదైపోయి వాళ్ళందరూ కరెక్ట్ అయిపోతారు, నువ్వు ఎప్పటి నుంచి ఇదే చేస్తున్నావు అంటారు. ఆవిడ అది మాత్రం మార్చుకోలేకపోయారు. ఇది చాలా రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ కూడా. ఆఫ్టర్ ఆల్ అని చెప్పి అనకుండా ఉండాల్సింది రీతుని. రీతు వెంటనే ఆఫ్టర్ ఆల్ కాదు అని చెప్పి సంజన గారు నేను ఆఫ్టర్ ఆల్ కాదు అని చెప్పి చాలా గట్టిగా తను కూడా ఆఫ్టర్ ఆల్ కాదు నేను ఆఫ్టర్ ఆల్ కాదు సంజన గారు చెప్తారు. తను అలా చెప్పడం తన సైడ్ ఇంకా తన సైడ్ నుంచి కరెక్ట్ అవుతుంది ఆబ్వియస్గా. నేను ఇక్కడ నేను సంచాలక్గానే చేస్తాను సంజన గారు. మరి నువ్వు ఫౌల్ చేస్తున్నావు కదా అంటే ఏం ఫౌల్ చేశాను, మీరు ఏది ప్రతిదీ కావాలని పోర్ట్రేట్ చేయకండి అని చెప్పి ఒక చిన్న మినీ యుద్ధం, దీని తర్వాత కొంచెం గట్టి యుద్ధమే జరుగుంటుంది. సో ఇది వాళ్ళిద్దరి మధ్య ప్రోమో ప్రకారం చూపించింది. ఫౌల్ చేశారు సంజన గారు, రీతు ట్రిగ్గరింగ్గా మాట్లాడింది, సంజన గారు ట్రిగ్గర్ అయ్యారు.
ట్రిగ్గర్ అయ్యి పెద్దవాడే లూజ్ అయ్యారు, ఆఫ్టర్ ఆల్ అనుకుంటూ ఉండాల్సింది. సో పైగా వాళ్ళిద్దరికీ ఆ బాండింగ్ ఒకటి ఉంది, తనకి హెయిర్ సాక్రిఫైస్ చేశారు, చాలా విషయాలు వచ్చేస్తాయి, మామూలుగా కాదు. ఇది తలకాయ నొప్పి. అనవసరంగా వాళ్ళు ఆ రోజు ఆవిడ బయట తీసుకెళ్ళడం ఏంటో, ఆ సాక్రిఫైజెస్ చేయడం ఏంటో, ఆవిడ ఒక బంధనానికి ఒక గోడ కట్టేసినట్టు, పిల్లర్ కట్టేసినట్టు కట్టేశారు ఆ బంధనాలతో. ఏంటో అంటే ఆవిడ ఏదో తప్పు చేసి ఏదైతే అనుకోవచ్చు, ఆ స్టోన్లు రావటం ఏంటో, వాళ్ళ పేరు చెప్పి పంపించడం ఏంటో ఏదో చేశారులేండి అప్పుడు. సో ఇది ప్రోమోకి సంబంధించిన అనాలిసిస్ ప్లస్ లైవ్లో జరిగిన విషయాలు. లైవ్లో ఇంకా టాస్క్లే జరగలేదు, ప్రజెంట్ ఇంకా డిస్కషన్లే జరుగుతూ ఉన్నాయి. ఇమాన్యుయల్కి ఏం చేయాలి అన్న విధంగా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ 4 కమాండర్స్ అయితే మాత్రం ఇచ్చేశారు, మరి ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? ఇమాన్యుయల్ తీసుకుని ఇమ్యూనిటీ వస్తే మళ్ళీ నల్ అయిపోద్ది కదా, తనకి ఎలాగో ఇమ్యూనిటీ లేదు కదా, ఇమ్యూనిటీ ఉంది కదా ఈ వీక్ అన్నట్టు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు నేను వచ్చే ముందు. ఇదన్నమాట సంగతి. ఇంకో 2-3 అవర్స్ తర్వాత మార్నింగ్ డెమోన్కి ప్లస్ రీతుకి ప్లస్ గౌరవ్కి గొడవ అయింది. దాని గురించి ఏదైనా వీడియో చేస్తాను. అదర్వైజ్ మరి నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. చాలామంది చూస్తున్నారు, కామెంట్స్ చేస్తారు, నేను కొంతమంది కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తున్నాను. ఆ రిప్లై ఇచ్చిన వాళ్ళు సగం మంది చేసుకోవట్లా, చేసుకోకుండా సూపర్ 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 అంటున్నారు. సో చేసుకోండి సబ్స్క్రైబ్. సో కుదిరితే నెక్స్ట్ లైవ్ అప్డేట్స్తో మార్నింగ్ టు ఈవినింగ్ అని కాకపోయినా టాస్క్ గురించి మనకి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ గొడవ గురించి ఒక వీడియో చేస్తాను సపరేట్గా, ఒక 7 లోపల చేయడానికి ట్రై చేస్తాను వర్క్ చూసుకొని. లేదు అంటే కనుక నైట్ ఎపిసోడ్ మీద కలుసుకుందాం. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ ఉంది, దానికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ ఉన్నాయి. అందులో కళ్యాణ్ తన ఫ్యామిలీ గురించి చెప్పిన మాటలు ఉన్నాయి. అంటే ఫ్యామిలీ వద్దనుకుంటున్నాడు, ఫ్యామిలీ వీకే వద్దనుకుంటున్నాడు, ఎందుకన్నా మాటలు ఉంటాయి. దానికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. మంచిగా చూడని వాళ్ళకి అందరికీ అది టైం పాసే. మిడ్ నైట్ టాక్స్ అయితే మాత్రం కొంచెం కామెడీగా కూడా ఉందంట, మధ్యలో కొంచెం కామెడీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ మధ్య నేను కొద్దిగా వస్తుంది, నెమ్మదిగా నేను క్రింజ్కి వెళ్ళిపోతాను నేను కూడా అనిపిస్తుంది. అది ఆపుకోవాలి, అది ఆపుతాలేంటి, కంగారు పడద్దు. క్రింజ్కి వెళ్ళేంత సినిమా ఉండదులే కానీ అది సంగతి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.